ఒక్క భూమి, కాని యజమానులు మాత్రం ఇద్దరు. అది కూడా ఎక్కడో కాదు, గవర్నమెంట్ రికార్డుల్లోనే. అసలీ గందరగోళమేంటి? చాలామందికి ఇది నిజంగా పెద్ద తలనొప్పి. అయితే దీనికి పరిష్కారం సెక్షన్ 10A అనే ఒక కీలకమైన చట్టంలోనే ఉంది. ఈ విశ్లేషణలో ఆ చట్టం హక్కులను ఎలా కాపాడుతుందో కాస్త లోతుగా చూద్దాం. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఒకటే భూమి, కానీ 2 అధికారిక రికార్డులు, ఇద్దరు వేర్వేరు యజమానులు. అసలిది ఎలా సాధ్యం? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ నిజం. ఈ ఒక్క చిన్న ప్రశ్నే లెక్కలేనన్ని భూవివాదాలకు, కొన్నిసార్లు కుటుంబ కలహాలకు కూడా కారణమవుతోంది. సమస్య మూలమెక్కడుందంటే ఇక్కడే ఉంది. దీన్నే 2 రికార్డ్ ట్రాప్ అనంటారు. అంటే 2 రికార్డుల ఉచ్చన్నమాట. ఒక రికార్డేమో రికార్డ్ ఆఫ్ రైట్స్, అంటే ROR. ఇది సరైన యజమాని పేరు చూపిస్తుంది. కానీ మరోవైపు గ్రామస్థాయిలో ఉండే రెవెన్యూ రికార్డ్, అంటే VRR, అదేమో ఇంకా పాత యజమాని పేరునే చూపిస్తూ ఉంటుంది. చూశారా? ఈ ఒక్క తేడా చాలు అన్ని గొడవలకు ఇదే మూలకారణం. మరి ఈ చిక్కుముడికి పరిష్కారం ఏంటి? ఉంది. ఇక్కడే మనకు సెక్షన్ 10A అనేది ఒక ఆయుధంలా పనిచేస్తుంది. దీన్ని రికార్డులను సింక్ చేసే ఒక చట్టపరమైన తాళం చెవి అనుకోవచ్చు. అసలు ఈ చట్టం ఏం చెబుతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ఏంటి సెక్షన్ 10A? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పక్కా చట్టపరమైన ఆదేశం. ఒకసారి ROR, అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఫైనల్ అయిందంటే చాలు, మండల రెవెన్యూ ఆఫీసర్, అంటే MRO గారు అవే వివరాలను గ్రామ రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలి. ఇది చేస్తే చేయొచ్చు అనే ఆప్షన్ కాదు, ఖచ్చితంగా తప్పనిసరిగా చేయాలి. ఇది వాళ్ళ విధి, అంతేకాని వాళ్ళ దయ కాదు. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే సెక్షన్ 10Aను మన ల్యాండ్ రికార్డ్స్ కోసమున్న ఒక లీగల్ సింక్ బటన్లా ఊహించుకోండి. మనం ఫోన్, కంప్యూటర్లో సింక్ బటన్ నొక్కితే డేటా అంతా ఒకేలా ఎలా అప్డేట్ అవుతుందో, అచ్చం అలాగే ఈ చట్టం కూడా ROR అనే మెయిన్ రికార్డ్ను, VRR అనే గ్రామ రికార్డ్ను ఒకేలా మారుస్తుంది. చాలా సింపుల్ కదా? దీని వెనక ఉన్న లాజిక్ చాలా చాలా సింపుల్. 2 స్టెప్లు. ఫస్ట్, ROR ఫైనల్ అవుతుంది, లేదా ఏవైనా అప్పీల్స్ ఉంటే వాటి తర్వాత సవరించబడుతుంది. సెకండ్, అలా మారిన ROR ప్రకారమే MRO గారు చట్ట ప్రకారం VRRను వెంటనే అప్డేట్ చేయాలి. అంతే. ఈ ప్రాసెస్ ఇంత సూటిగా స్పష్టంగా ఉంటుంది. చట్టం ఎంత క్లియర్గా ఉన్నప్పుడు మరి సమస్య ఎక్కడొస్తోంది? అసలు గొడవంతా ఇక్కడే మొదలవుతోంది. అధికారులు ఈ 2 రికార్డుల మధ్య ఉన్న తేడాను తమకు అనుకూలంగా ఎలా వాడుకుంటారు, ఎలా కావాలని ఆలస్యం చేస్తారో ఇప్పుడు చూద్దాం. అధికారులు సాధారణంగా వాడే కొన్ని ట్రిక్స్ ఏంటో చూద్దాం. 1. ROR అయితే అప్డేట్ చేసేస్తారు, కానీ VRRను మాత్రం కావాలనే పాతదిగానే వదిలేస్తారు. 2. అప్పీల్ పెండింగ్లో ఉందండి అని ఒక సాకు చెప్పి గందరగోళం సృష్టిస్తూ టైంపాస్ చేస్తారు. 3. ఇది మరీ దారుణం, గ్రామ రికార్డుల్లో కావాలనే తప్పుడు మాన్యువల్ నోట్స్ రాసి తప్పుదోవ పట్టిస్తారు. ఇక చివరిగా ROR ఫైనల్ అయిపోయింది, అందుకే ఇప్పుడు మార్చలేం అని ఒక వింత వాదనకు దిగుతారు. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ వాళ్ల సాకుల్ని, అసలు చట్టాన్ని పక్కపక్కన పెట్టి చూపిస్తుంది. వాళ్ళు అప్పీల్ పెండింగ్లో ఉంది అని అంటారా? చట్టం ఏం చెప్తోందంటే లేటెస్ట్ అప్పీల్ ఫలితం ఏదైతే ఉందో దాని ప్రకారమే రికార్డును మార్చాలి. మరి ROR ఫైనల్ అయిపోయిందంటారా? అరే, ఫైనల్ అయింది కాబట్టే కదా VRRను దానికి సింక్ చేయాల్సింది. చూశారా? వాళ్ళు చెప్పే ఏ సాకు చట్టం ముందు నిలబడదు. సరే, ఈ కథంతా బాగానే ఉంది. మరి వాళ్ల ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవాలి? మన యాక్షన్ ప్లాన్ ఏంటి? స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. అధికారులతో మాట్లాడేటప్పుడు మన ఏదో దయచూపమని అడగట్లేదు, చట్టాన్ని అమలు చేయమంటున్నాం. అందుకే ఈ మాటల్ని సరిగ్గా వాడాలి. స్క్రీన్ మీదున్నట్టుగా స్పష్టంగా అడగాలి. సెక్షన్ 10A ప్రకారం ఫైనల్ ROR వివరాలను VRRలో చేర్చడం MRO గారి విధి. దయచేసి అప్డేట్ చేసిన రికార్డ్, అలాగే ఆ ఇన్కార్పొరేషన్ ఆర్డర్ యొక్క సర్టిఫైడ్ కాపీని ఇవ్వండి. ఈ ఒక్క వాక్యం చాలు, చాలా పవర్ఫుల్. దీన్ని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఇది మన పూర్తి యాక్షన్ ప్లాన్. నంబర్ 1, ROR, VRR రెండింటి సర్టిఫైడ్ కాపీలు చేతిలో ఉండాలి. నంబర్ 2, సెక్షన్ 10Aను అమలు చెయ్యండి అని MRO గారికి రాతపూర్వకంగా ఒక విజ్ఞప్తి ఇవ్వాలి. నంబర్ 3, ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోతే మీరు చెప్పే ఆ అప్పీల్ ఫలితం కాపీ ఏదీ అని అడగాలి. నంబర్ 4, అప్పటికి ఏ చర్య తీసుకోకపోతే ఇక ఫైనల్గా సెక్షన్ 9 కింద నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయడమే. ఈ మొత్తం ప్రాసెస్లో డాక్యుమెంటేషన్ అనేది మనకు ఒక పేపర్ కవచం లాంటిది.
అంటే కాగితాలతో కట్టుకున్న కవచం అన్నమాట. సరైన పేపర్లు, సాక్ష్యాలు లేకుండా ఈ పోరాటంలో నిలబడటం, గెలవడం అసాధ్యం. అందుకే ప్రతి డాక్యుమెంట్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మరి ఆ ఫైల్లో కనీసం ఏమేముండాలి? ఒక చెక్లిస్ట్లా చూద్దాం. ఫస్ట్, లేటెస్ట్ ఆర్ఓఆర్ సర్టిఫైడ్ కాపీ. సెకండ్, ఆ తేడాను స్పష్టంగా చూపిస్తున్న వీఆర్ఆర్ సర్టిఫైడ్ కాపీ. థర్డ్, మనం ఇచ్చిన ప్రతి విజ్ఞప్తికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కాపీలు. ఫోర్త్, ఏవైనా అప్పీల్ ఆర్డర్లుంటే వాటి కాపీలు. ఇవి మినిమం. ఇవి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఇవి ఖచ్చితంగా ఉండాలి. చివరిగా, ఈ మొత్తం విశ్లేషణలో గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, మెయిన్ రికార్డులో మార్పు జరిగిందంటే క్షేత్రస్థాయి రికార్డులో కూడా మార్పు జరిగి తీరాల్సిందే. నో ఇఫ్స్, నో బట్స్. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. ఇదే సెక్షన్ 10A యొక్క అసలు పవర్. ఇప్పుడు చట్టం గురించి ఎంత స్పష్టంగా తెలిసింది కదా. మరి ఒకరు భూమి రికార్డులు రెండు సింక్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలంటే వాళ్లు వేయాల్సిన మొదటి అడుగు ఏమై ఉంటుంది? ఈ సమాచారం చేతిలో ఉన్నప్పుడు తమ హక్కుల్ని కాపాడుకోవడానికి దాన్ని ఎలా వాడుకోవాలి? దీని గురించి ఆలోచించండి.